S-400 సుదర్శన చక్ర అసలు భారతీయుల్ని మైమరిపించేసింది. గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. పాకిస్తాన్ ఏది ప్రయోగించినా, అది JF-17 థండర్ ప్రయోగించిన, JF-10 ప్రయోగించిన, దాని అమ్ముల పొదులో అద్భుత అస్త్రం F-16 వచ్చిన, డ్రోన్లు వచ్చిన, టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లు వచ్చిన, అదేవిధంగా PL-15 అనే ఒక మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ తెచ్చుకుంది చైనా నుంచి, వాటిని ప్రయోగించిన అన్నింటినీ తుత్తునీయలు చేసి వదిలేసింది S-400. అద్భుతం అన్నమాట. ఈ S-400 ఈరోజు భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడి యుద్ధంలో 3 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ నుంచి మనకు నష్టం కలగకుండా ఆపేసింది S-400 మిసైల్ సిస్టమ్ అండి. ఇప్పుడు భారతదేశానికి రష్యా ఇంకోటి ఆఫర్ ఇచ్చింది, S-500. అరే S-400 ఏంటి, 500? S-400 ఇంత అద్భుతం చేసింది, ప్రపంచం అంతా అవాక్కయింది. చైనా పాకిస్తాన్ ఆయుధాలు ఓడిపోని S-400 అంటేనే. ఇప్పుడు S-500 వస్తుంది. S-500 ఆల్రెడీ రష్యాలో పనిచేస్తుంది. అసలు S-400 S-500కి డిఫరెన్స్ కొంచెం చెప్తాను వినండి. S-400 అంటే 400 కిలోమీటర్ రేంజ్లో ఏది మన దగ్గరికి రాలేదు. కానీ S-500 అంటే 500 కిలోమీటర్ రేంజ్లో ఏది మన దగ్గరికి రాలేదు. అదేవిధంగా S-400 కేవలం 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల హైట్లోనే పనిచేస్తుంది. కానీ S-500 180 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణంలో ఏది రాలేదు. ఇంకోటి S-400 శాటిలైట్ల నుంచి వచ్చే ఆయుధాలను ఆపదు. కానీ S-500 శాటిలైట్ నుంచి వచ్చే హైపర్సోనిక్ ఆయుధాలు ఇప్పుడు ఫ్యూచర్ రాబోతుంది. ఆ వార్ఫేర్లో కూడా ఇది గెలవబోతుంది S-500 అనేది. S-500 ఇంకోటి ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ అని ఒకటి ఉన్నాయండి. ఇప్పుడు రష్యా ఓరిష్నికోవ్ అనేది ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తే ప్రపంచంలో సమాధానం లేకుండా పోయింది. ఫ్యూచర్ వార్ఫేర్, ఫ్యూచర్ యుద్ధాలు అనేవి హైపర్సోనిక్ వార్ జరుగుతుంది. అంటే 20 మ్యాక్స్ స్పీడ్తో రాబోతున్నాయి అనమాట. 5 మ్యాక్స్ స్పీడ్ దాటినన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. ప్రపంచంలో ఇంకా వాటిని అడ్డుకునే శక్తి దేనికి లేదనమాట. ఇప్పుడు వరకే ఇండియా కూడా హైపర్సోనిక్ తయారు చేస్తుంది, ఇజ్రాయెల్ తయారు చేసింది, అమెరికా తయారు చేసింది, రష్యా హైపర్సోనిక్ వచ్చింది. ఇప్పుడు ఇండియా ఈ హైపర్సోనిక్ మిసైల్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా తెచ్చుకుంటుంది చైనా నుంచి. మరి హైపర్సోనిక్ మిసైల్ S-400 ఆపలేదు. కానీ S-500 ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చే హైపర్సోనిక్ మిసైల్ని కూడా ఆపేస్తుంది. అంటే ఇంకా తర్వాత 5th జనరేషన్ ఫైటర్ని S-400 కాస్త ఆపే శక్తి అంతగా లేదు, ఒకసారి వచ్చేస్తాయి, పెనిట్రేట్ అయిపోయి. కానీ S-500 ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న F-35 ఫైటర్స్ ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తుంది. J-35A అనే 5th జనరేషన్ ఫైటర్ ఒకటి కేవలం 2 సంవత్సరాల్లో పాకిస్తాన్ అమ్ముల పొదిలోకి రాబోతుంది. దాన్ని ఆపే శక్తి కేవలం S-400కి లేదు, S-500 ఆపగలుగుతుంది. అంటే మనకి S-500 అత్యవసరం అనేది అర్థమైపోతుంది. ఈవెన్ రష్యా కూడా ఆల్మా యాంటీ అనే ఒక కంపెనీ, రష్యన్ కంపెనీ దీన్ని S-500ని తయారు చేస్తుందండి. ఇది నిన్న పుతిన్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు ఇండియాకి, దీన్ని మీరు కొనుక్కోండి, మీకు ఇస్తాం. ఎలా ఇస్తామని కేవలం కొనుక్కోవడమే కాదు, మీకు టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ ఇండియాలోనే తయారు చేసుకోండి ఇది అనగానే మన ఇండియాలో ఇప్పుడు S-500 తయారు చేసేది ఎక్కడ అంటే హైదరాబాద్లో BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇక్కడ తయారవుద్ది. ఇలాంటి మిసైల్ సిస్టమ్స్ అన్నీ BDL దగ్గర తయారవుతుంది, లేకపోతే DRDOలో తయారవుతాయి. అంటే హైదరాబాద్లో అంటే S-500 అనేది హైదరాబాద్లో తయారవబోతుంది అనేది నిశ్చయమైపోయింది. దీని కాస్ట్ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తారనమాట. S-400 5 బ్యాటరీస్ మనం కొనుక్కోవడానికి $5.3 బిలియన్ పెట్టాం. అంటే ఒక్కొక్క బ్యాటరీ అంటే చాలా సిస్టమ్స్ ఉంటాయండి, మిసైల్ ఒక వ్యవస్థ ఉంటుంది అనమాట ఇలాగ వెహికల్ మీద. అలాంటిది కొనుక్కోవడానికి $1 బిలియన్. S-400 కాస్ట్ $1 బిలియన్. కానీ S-500 కాస్ట్ ఎంతో తెలుసా? $2.5 బిలియన్, $2.5 బిలియన్. ఇది ఇప్పుడు దీన్ని కొనడానికి చైనా పోటీ పడుతుందన్నమాట. కానీ రష్యా మొట్టమొదటిగా భారతదేశానికి ఇవ్వబడుతుంది, అది కూడా విత్ టెక్నాలజీ అండి. ఆ టెక్నాలజీ చైనాకి రష్యా ట్రాన్స్ఫర్ చెయ్యదు. నేను చాలాసార్లు చెప్తాను, అమెరికా ఇప్పుడు రష్యా చైనాల మధ్య శత్రుత్వం ఉంది, కాకపోతే ఇప్పుడు అమెరికా ఉమ్మడి శత్రువు కాబట్టి వాళ్ళు కలుస్తారు. కానీ ఈ టెక్నాలజీని ఎప్పుడూ కూడా చైనాకి ఇవ్వదు రష్యా, భారతదేశానికి మాత్రమే టెక్నాలజీ ఇస్తుంది. సుఖోయ్ ఫైటర్ టెక్నాలజీ ఇస్తుంది, S-500 టెక్నాలజీ కూడా ఇప్పుడు ఇవ్వబోతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు రష్యాకి డేంజర్ కాదు, కానీ చైనా ఎప్పుడైనా డేంజర్ సైబీరియాని ఆక్యుపై చేసుకుంటుందంట 2040 నాటికి. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ రష్యాలో ఉండదు, అమెరికా కూడా ఆధిపత్యం తగ్గిద్ది. అప్పుడు ఏకంగా చైనా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా, సైబీరియా పైన ఉన్న సైబీరియాను ఆక్యుపై చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన బార్డర్ ప్రాబ్లం ఉంది. కానీ ఇండియాకి రష్యాకి అద్భుతమైన బంధం అనమాట. ఎప్పుడు ఫ్రెండ్సే, అవి ఎప్పుడు కొట్టుకునే న్యాచురల్ అలయన్స్ అంటారు అవి. ఓకే, భౌగోళికంగా న్యాచురల్ అలయన్స్ అంటారు. ఇప్పుడు రష్యా మనకి ఇచ్చే S-500 అదే బాపతులో ఇస్తుంది.
టెక్నాలజీతో ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వేదిక కాబోతుంది S-500 తయారీలో. ఓ $2.5 బిలియన్ కొనుక్కుంటాం, 2-3 కొనుక్కుంటాం, ఇంకో 10 మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తుంది అనమాట. అంటే S-500, దాని తర్వాత S-550 అనేది ఒకటి వస్తుంది. అది కూడా మనకు దాఖలు అవుతుంది. అది మనమే తయారు చేసేసుకోవచ్చు అనమాట. మన ఓన్ ఇండియాది కూడా ఒకటి తయారవుతుంది S-500, S-400 రేంజ్లో. సో ఈ టెక్నాలజీ వల్ల మనకు కూడా ఉపయోగం అవుతుంది. ఎనీహౌ ఇప్పుడు హైదరాబాద్ అనేది S-500కి ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మనం ఆపాం, అది నెస్సలు నేర్చుకుని ఇంకా 5th జనరేషన్ J-35A ఫైటర్స్ నుంచి తెచ్చుకుంటుంది. 5th జనరేషన్ హైపర్సోనిక్ డెవలప్ చేసింది. అప్పుడు S-400 మనకు సరిపోదు. S-400 ఎట్టి పరిస్థితుల్లో మనకు సరిపోదు. కేవలం 2-3 సంవత్సరాల్లో వాళ్ళకి అది వస్తుంది. కాబట్టి 2-3 సంవత్సరాల్లో మనకు S-500 కావాలి. అదేవిధంగా S-550 కూడా కావాలి. ఇండియా గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుంది. S-500 హైదరాబాద్ వేదిక కావడం కూడా మనకి ముదావాహం అండి.